చూడొచ్చు ఏదైతే వాళ్ళని రెగ్యులర్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైతే గతంలో హామీ ఇచ్చారో ఈ హామీని నెరవేర్చమంటూ కూడా. సరే మీరు చెప్పండి, ఎవరైనా ఒకటి ఏంటి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇవాళ విద్యుత్ సంస్థలో సుమారు 19,500 మంది ఉన్నాము. వాళ్ళందరూ కూడా ఏపీఎస్ఏబీ రూల్స్ అమలు చేయాలని, అదేవిధంగా అందరినీ ఆర్టిజన్ ఉద్యోగులందరినీ కూడా కన్వర్షన్ చేయాలని, మన మిగిలిపోయిన 136 మందిని కూడా ఆర్టిజన్లో గుర్తించాలని, అదేవిధంగా 6,500 మంది సుమారుగా ఉన్నారు. బిల్ కలెక్టరు, పిఏలు, ఎస్పీఎంలో పనిచేస్తున్నారు, ఏపీటీఎస్ లో పనిచేస్తున్నారు, హోంగార్డ్ లా వాళ్ళందరూ కూడా జీవో 11 ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్. ఇవాళ ఆర్టిజన్ ఉద్యోగులని శ్రమదోపిడీ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమైన ఉద్దేశం ఆర్టిజన్ అందరినీ కూడా కన్వర్షన్ చేసి ఏపీఎస్సీ రూల్స్ అమలు చేయాలి, స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేయాలని కూడా ప్రధానమైన డిమాండ్ తో జేఏసీతో ఇవాళ ధర్నా ప్రోగ్రాం నిర్వహించారు. ప్రభుత్వానికి గతంలో కూడా చాలా సార్లు మీరు వినవించుకున్నారు కదా, ఎందుకంటే ప్రభుత్వం ఎందుకు దీని మీద పట్టించుకున్న విధానం కనపడదు? ప్రజాపాలన ప్రభుత్వం అని ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడే ముందే ఈ ఆర్టిజన్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా అన్నారు. అదేవిధంగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో మేము హామీ ఇచ్చినందుకే మేము ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వాన్ని మేము ఇవాళ ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇవాళ ఆర్టిజన్ బతుకులు ఎట్టి చాకరీ చేపించుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి వారు మన బట్టి విక్రమార్క గారు కూడా మాకు పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. ఆర్టిజన్ సమస్య పరిష్కరిస్తాం మా ప్రభుత్వం వచ్చినాం కానీ కూడా చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు దాటిన ఆర్టిజన్ ఉద్యోగుల పేరు కూడా వాళ్ళు స్పందించకపోవడం చాలా దుర్మార్గం. ముఖ్యంగా మా ఆర్టిజన్ ఉద్యోగులని ముఖ్యమంత్రి వారిలో అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మమ్మల్ని ఆర్టిజన్ ఉద్యోగులందరినీ కూడా కన్వర్షన్ చేయాలని, ఏపీఎస్ఏబీ రూల్స్ అమలు చేసే విధంగా మాకు ఆర్డర్స్ ఇచ్చి స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేయాలని కూడా ఈ ఆర్టిజన్ ఉద్యోగులందరినీ కూడా ఆర్టిజన్ ఉద్యోగుల తరఫు నుంచి అందరం కూడా కోరుకుంటున్నాము. మాకు ఈ ధర్నా ప్రోగ్రామ్ లో విజయవంతం చేసుకొని భవిష్యత్తు రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చిన ఉద్యోగులందరూ కూడా ముందుంటాం. ఇవాళ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పాల్గొన్న ఉద్యోగులందరూ కూడా ఆర్టిజన్ ఉద్యోగులందరూ కూడా నమస్కారం తెలుపుతూ భవిష్యత్తులో సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నాం కాబట్టి ఈ రోజే సమ్మె నోటీసు దిశలో కూడా జేఏసీ ఉంది అని కూడా కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి మీకు ఎందుకు సరైన సమాధానం ఇప్పటికే దొరకట్లేదు? ఎందుకంటే ఇదే ప్రభుత్వం మీకు హామీ ఇచ్చింది. దాదాపు 20,000 మంది మీరు ఆర్టిజన్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, మరి వీళ్ళందరికీ ఎందుకు న్యాయం చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? ఒకే సంస్థలో 2 దఫాల రూల్స్ పెట్టి మమ్మల్ని అండరానితనంగా చూస్తున్నారు. ఒకే సంస్థలో రెండు రూల్స్ బ్రిటిష్ కాలం నాటి రూల్స్ పెట్టి ఇందులో ఎక్కడ దేశంలో లేని రూల్స్ పెట్టి తెలంగాణలోనే ఇది అమలు చేస్తున్నారు. మమ్మల్ని అండరానితనంగా చూసి ఇప్పటికీ మాకు ఆర్టిజన్ గా నామకరణం చేసి 10 years అయిపోతుంది. అయినా కూడా మా కార్మికులు రోజు ఒకరు పిట్టలు రాలిపోయినా కూడా ఏ ప్రభుత్వానికి కూడా మా పైన ఎటువంటి కనికరం లేకుండా పోతుంది.